హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు కూడా ఇంకో బ్యూటిఫుల్ వీడియో. ఇదైతే మీకు చాలా నచ్చుతుంది, మెయిన్గా చాలా యూజ్ అవుతుంది. మనలో చాలామందికి కూడా బ్రాండ్ అంటే ఇష్టం ఉంటుంది కదా, బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలి అని ఉంటుంది. అందులో నేను కూడా ఒకదాన్ని. ఒక 500,000 కొంచెం అమౌంట్ ఎక్కువ పోయినా పర్వాలేదు కానీ బ్రాండెడే తీసుకుందామని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏదైనా కూడా. సో అలా బ్రాండెడ్ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మనకి ప్రెస్టీజ్ ప్రోడక్ట్స్ అన్నింటిపైన కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తూ ఉంది. 40-60% ఆఫ్ అయితే ఉంది. నిజంగా అక్కడ ప్రైజెస్ చూసైతే నేను షాక్ అయిపోయాను, అంత తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రెస్టీజ్ బ్రాండ్ ఐటమ్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో చెప్తాను. ప్రెషర్ కుక్కర్స్, అలాగే కుక్వేర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్, రైస్ కుక్కర్స్ అండ్ వెట్ గ్రైండర్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు గ్యాస్ స్టవ్స్, మిక్సర్ గ్రైండర్స్, అలాగే ఇండక్షన్ కుక్ టాప్స్, మ్యాజిక్ మాప్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఇలా అన్నీ అసలు చాలా ఐటమ్స్. ఈవెన్ ఫ్లోర్ మిల్ కూడా ఉంది అక్కడ. ఇన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ప్రెస్టీజ్ క్లియరెన్స్ సేల్ ఎక్కడ నడుస్తుంది అంటే హైదరాబాద్లో నడుస్తుంది. అడ్రస్ చెప్తాను. మనకి నిజాంపేట ఉంది కదా, జేఎన్టీయూ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ కొలను నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటుంది. ఆపోజిట్ కొలను రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది కదా, చాలా మందికి కొలను రాఘవరెడ్డి గార్డెన్ తెలుసు. దానికి ఆపోజిట్లోనే కొలను నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది. అక్కడ నడుస్తుంది. మీకు అడ్రస్, గూగుల్ మ్యాప్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ ఎవరు అడ్రస్ ఎక్కడా అని కమెంట్ చేయకండి, క్లియర్గా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి క్లియరెన్స్ సేల్ అంటున్నారు, ఇవన్నీ ఒరిజినల్ ప్రోడక్ట్సేనా, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. నేను వాళ్ళని అడిగాను అనమాట. మరి ఇన్ని ఐటమ్స్ సేల్ చేస్తున్నారు, చూస్తే మాత్రం ప్రెస్టీజ్ బ్రాండ్ లాగానే ఉన్నాయి, మరి ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అని అడిగాను నేను వాళ్ళని. డ్యామేజ్ అంటే ఒకవేళ మనకి డ్యామేజ్ ఉంటే నిజంగానే ఎలక్ట్రిక్ కుక్కర్స్లో కానీ లేదంటే గ్యాస్ స్టవ్స్లో కానీ వాటిలో ఏమైనా డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ మనకి కుక్వేర్కి సంబంధించిన ఈ ప్యాన్స్, వెజల్స్ వీటిలో ఏం డ్యామేజ్ ఉండవు కదా. నాకైతే అలా అనిపించింది. కాస్ట్ అయితే నిజంగా సగానికి సగం తక్కువ ఉంది. కొన్ని అయితే 4,000, 5,000 కాస్ట్ ఉండి 2,000కి అలా ఇస్తున్నారు. అవి ఎందుకు అలా ఇస్తున్నారో నాకు అర్థమైంది. ఎందుకంటే అవి 2018కి ఎండ్ అయిపోయిన మోడల్స్, 2020 ఆర్ 19కి ఎండ్ అయిపోయిన మోడల్స్. ఇప్పుడు 2021లో కొత్త మోడల్స్ లాంచ్ అయిపోయి ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా ఓల్డ్ మోడల్ అయిపోయాయి. ఇప్పుడు చాలామంది అప్డేటెడ్వి తీసుకుంటూ ఉంటారు కదా, ఇదంతా ఇంకా ఈ స్టాక్ అంతా ఉండిపోయి ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా వీళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే, కానీ ఒకసారి మీరు చెక్ చేసుకుని తీసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ అలాగే ఆఫర్లో ఎంత ఉంది అనేది క్లియర్గా వీడియోలో చూపించాను. మీకు వీడియోలో మళ్ళీ క్లియర్గా కనిపిస్తుందో లేదో అని ఆఫర్లో ఎంతకు వస్తుంది అనేది టెక్స్ట్ కూడా వేశాను, చూడండి. మ్యాక్సిమం అన్నింటికి నేను రేట్ అయితే మెన్షన్ చేశాను, కొన్నింటికి మాత్రం ఇంకా మెన్షన్ చేయలేదు. అన్నీ సేమ్ ఐటమ్సే, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కో ఇయర్లో లాంచ్ అయింది అయ్యేసరికి ఇంకా అన్నీ చూపించాలి అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇలాంటి ఫ్రై ప్యాన్స్, కర్రీ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో లాంచ్ అయ్యాయి. ఇంకా అవన్నీ చూపించడం ఎందుకులే అని కొన్నిటివి క్లియర్గా తీశాను, కొన్ని జస్ట్ అలా ఓవరాల్గా చూపిస్తూ వెళ్ళాను మీకు. అండ్ ఇంకొకటి ప్రెస్టీజ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసి మనకి March 5కి స్టార్ట్ అయింది, March 11కి ఎండ్ అయిపోతుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ అవుతుంది, నైట్ 8 o'clockకి క్లోజ్ అవుతుంది. సో కావాలి అనుకునే వాళ్ళకైతే టైం ఎక్కువగా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు 8th కదా, నేను షూట్ 6థ్కి చేశాను, కానీ ఎడిటింగ్ అదంతా అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు 8th కాబట్టి ఇంకా 3 days అయితే మనకు టైం ఉంది. కావాలి అనుకునే వాళ్ళు వెంటనే వెళ్ళి తీసేసుకోండి. నాకైతే చాలా చాలా నచ్చాయి. నాకు మెయిన్గా ఈ వెజల్స్ అన్నీ అయితే బాగా నచ్చాయి. అసలు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎంత బాగుందంటే చాలా వెయిట్ ఉంది అసలు ఇది. దీని కాస్ట్ చూసారా ఎంత తక్కువ ఉందో, 560 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఇంకొకటి ఇది 820 రూపీస్ ఉంది. మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1640 ఉంది, ఆఫర్లో మనకి 820కి వస్తుంది. అండ్ ఇదొకటి 3 piece సెట్ స్టీల్ బౌల్స్ది, ఇది కూడా బాగుంది, 1110కి వస్తుంది ఇది కూడా. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్స్, ఇలా అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీ అందరికీ నచ్చుతాయి కూడా. అండ్ ఇంకొకటి ఇది ప్రెస్టీజ్ క్లియరెన్స్ సేల్ కదా, ఇక్కడ తీసుకున్న ఐటమ్స్కి వీళ్ళు వారంటీ, గ్యారంటీ లాంటివి ఏమి ఇవ్వరంట. ఎందుకంటే వీళ్ళు క్లియర్ చేసేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా వాటికి వారంటీ, గ్యారంటీ లాంటివి ఏమి ఇవ్వట్లేదు. కానీ సర్వీస్ మాత్రం ఇస్తారంట. మనం ప్రెస్టీజ్ నుంచి మనకి సర్వీస్ బాయ్స్ అయితే వస్తారంట, వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలంట ఇంకా. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు.
ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వారంటీ గ్యారంటీ ఇలాంటివి అయితే లేవు. మళ్ళీ వీడియోలో చెప్పలేదు అని మాత్రం అనకండి. 2-3 మినిట్స్ వరకు వీడియో చూసేస్తారు. ఇంకా కింద కమెంట్స్లో అన్నీ అడుగుతూ ఉంటారనమాట. వీడియో చూడకుండా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అందరికీ రిప్లై ఇవ్వాలంటే కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం టైం అసలు సెట్ అవ్వట్లేదు. రిప్లై రాని వాళ్ళు ఎవరు కూడా హర్ట్ అవ్వకండి. మ్యాక్సిమం టైం ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇస్తేనే హ్యాపీగా ఉంటుంది, మీతో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కుదరకపోతే రిప్లై ఇవ్వను. ఈ రైస్ కుక్కర్ కూడా బాగుంది. మనకి పైన స్టీమింగ్ బౌల్ కూడా వచ్చేసింది. 1400 అలా ఉందనుకుంటా. రైస్ కుక్కర్స్లో కూడా మనకి 1/2 kg దగ్గర నుంచి 3 kgs వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్నింటిపైన కూడా మినిమం మనకి అంటే ప్రోడక్ట్ రేట్ ఒక 4000 అలా ఉంటే మనకి 2000, 1500లో అయితే వచ్చేస్తున్నాయి. టీ కెటిల్స్, ఇంకా కాఫీ మేకర్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ మనకి. ఇది ఇంకా మనం వేడివేడిగా టీ, మిల్క్ లాంటివి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే ఇందులో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. 650 రూపీస్కి ఉంది ఇది నేను 1200కి అలా తీసుకున్నాను. మా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. నేను ఇక్కడ ఏ ఐటెం తీసుకోలేదు, ఎందుకంటే మా ఇంట్లో చాలా వరకు ప్రెస్టేజ్ బ్రాండే ఉంటుంది. చాలా వరకు అన్నీ కూడా నేను తీసేసుకున్నాను. ఇక్కడ ఉన్నవి ఇండక్షన్ స్టవ్ ఉంది, అలాగే మిక్సర్ గ్రైండర్ ఉంది, ప్రతిదీ. ఈవెన్ శాండ్విచ్ మేకర్ కూడా ప్రెస్టీజ్ బ్రాండ్లోనే తీసుకున్నాను నేను. తీసుకోకుండా ఉండుంటే బాగుండు, ఇప్పుడు అన్నీ తీసుకునేదాన్ని అనిపించింది. అండ్ ఈ ప్రెస్టీజ్ క్లియరెన్స్ సేల్ మాత్రం హైదరాబాద్లో ఒకే ఒక ప్లేస్లో నడుస్తుంది. సేమ్ ఇదే సేల్ మీకు బెంగళూరులో కూడా నడుస్తుంది. ఆ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బెంగళూరు వ్యూవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి తీసుకోండి, హైదరాబాద్ వాళ్ళేమో ఇక్కడ వెళ్ళి తీసుకోండి. రెండింటి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ నేను రేట్ మెన్షన్ చేస్తూ ఉన్నాను కదా, అది మీకు క్లియర్గా అర్థమైందా? వాళ్ళు ఆఫర్లో పెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఎంఆర్పి ఎంత ఉందో కూడా క్లియర్గా ఉంది అక్కడ. నేనేమో మనకి ఆఫర్లో ఎంతకు వస్తుంది అనేది మాత్రమే టెక్స్ట్ వేశాను. మీరు అది ఒరిజినల్ ప్రైస్ అనుకోకండి. అంటే యాక్చువల్ అమౌంట్ దానిపైన ఉంది. ఇప్పుడు దీనికి 2840 అలా ఉంది కదా, మనకి 1100కి అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసేవేమో ఎలక్ట్రిక్ టీ కెటిల్స్, మిల్క్ అలా వేడి చేసుకోవడానికి. మనం ఏదైనా లాంగ్ జర్నీస్ అలా చేసామనుకోండి, ఇలాంటిది ఒకటి ఉంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ టీ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇది కూడా ఇది 2595 అయితే మనకి ఆఫర్లో 1300కి వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ టీ కెటిల్స్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసింది పెద్ద సైజ్, అందులోనే చిన్న సైజ్వి కూడా ఉన్నాయి. ఇది చూసారా, 1445 ఉంది. మనకి ఆఫర్లో 722 రూపీస్కి వస్తుంది. దాంట్లోనే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. దీనికి బాడీ అంతా కూడా ప్లాస్టిక్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా స్టీల్, అలాగే గ్లాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా ప్లాస్టిక్ బాడీ వచ్చింది వీటికి. ఇప్పుడు మీరు చూసేది ఎగ్ బాయిలర్. ఇది ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్. ఇది జస్ట్ ప్లగ్ పెట్టేసి ఇంకా ఈ బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఎగ్స్ పెట్టేసాం అనుకోండి, ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. కొందరు ఎగ్స్ సపరేట్గా బాయిల్ చేసుకుందాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇదేమో ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రైస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసి మనకి చపాతీ పిండి కలపడానికి అది. ఇది జ్యూసర్స్, సింగిల్ చట్నీ జార్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే కాఫీ మిషన్ కూడా ఉంది. ఇంక ఇక్కడ మనం చూసేవన్నీ కూడా మిక్సర్ గ్రైండర్స్. వీటిలో 3 పీసెస్ వచ్చినవి ఉన్నాయి, అంటే 3 మిక్సర్ జార్స్ వచ్చినవి ఉన్నాయి, 4 వచ్చినవి ఉన్నాయి, 5 వచ్చినవి ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి 2021లో లాంచ్ అయిన న్యూ మోడల్స్ అయితే లేవు. ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్స్. ఇవి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలాంటివే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇందులో చాలా అప్డేటెడ్ మోడల్స్ అయితే వచ్చాయి మనకి. కానీ అప్డేటెడ్ మోడల్ అయినా ఓల్డ్ మోడల్ అయినా కూడా మనకి వర్క్ అనేది సేమ్గా ఉంటుంది. కొంచెం అంత ఎక్కువ కాస్ట్ పెట్టి న్యూ మోడల్ తీసుకోవడం ఎందుకు, మనకి వర్క్ జరిగితే చాలు కదా అనుకునే వాళ్ళకైతే ఇవి చాలా బెస్ట్ అసలు. ఇప్పుడు మనకి దోశ పిండి కావాలి అనుకోండి, పాత గ్రైండర్లో అయినా అదే, కొత్త గ్రైండర్లో అయినా అదే అవుతుంది. చూసి తీసుకోవడమే. ఒక్కొక్కరైతే ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నారో అసలు. ప్రతి ప్రోడక్ట్కి ఒక ఐటెం తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మిక్సర్లో ఒక మిక్సర్, వెజల్స్లో ఒకటి, ఒక గ్యాస్ స్టవ్ అండ్ ఇంకో ప్రెషర్ కుక్కర్, అట్లా ప్రతి ఒక్క ఐటెం తీసుకొని వెళ్తున్నారు. నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆమె 6 రైస్ కుక్కర్స్ తీసుకుందనమాట. నేను ఆమెను అడిగాను, మీకు ఏదైనా షాప్ ఉందా అంటే, అన్నీ తీసుకుంటే మనం షాప్ అని అనుకుంటాం కదా, ఇంకా అంటే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ సేల్ చేస్తారేమో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేద్దామని నేను అడిగాను అనమాట. అడిగితే తను చెప్తుంది అవి 800 or 850 అలా ఉన్నాయి ఆ రైస్ కుక్కర్స్, చిన్నవి 1 kg రైస్ కుక్కర్స్ అనమాట. అవి 6 తీసుకుంది. ఎందుకండి ఇన్ని తీసుకున్నారంటే, అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుందంట. ఏదైనా ఫంక్షన్స్ అంటే మ్యారేజెస్ లాంటివి వాటికి వెళ్ళినప్పుడు అవి ప్యాక్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ చేపించేసి గిఫ్ట్ లాగా ఇవ్వడానికి యూజ్ అవుతాయమ్మా అని చెప్పి తీసుకుంటున్నానమ్మా అని చెప్పింది. అరే ఈ ఐడియా ఏదో బాగుంది కదా అనిపించింది నాకు కూడా.
మనం కూడా అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే గిఫ్ట్స్ ఎంత అంటే అంత కాస్ట్ పెట్టి తీసుకుంటూ ఉంటాము. ఇలా ముందే కొన్ని ఐటమ్స్ తీసుకొని పెట్టుంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ప్యాకింగ్ ఒక్కటి చేయించుకొని వెళ్ళొచ్చు వెళ్ళే దారిలో. చాలామంది కొలీగ్స్ అయితే మ్యారేజెస్కి అటెండ్ అయితే ఎక్కువగా ప్రెషర్ కుక్కర్స్, లేదంటే మిక్సర్ గ్రైండర్స్, లేదంటే రైస్ కుక్కర్స్, జ్యూసర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పాను. ఎవరైనా గిఫ్ట్ పర్పస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ స్టవ్స్ అయితే చాలా ఆఫర్లో ఉన్నాయండి. అసలు మరి 8,000ది 2,500కి కూడా ఉంది. మీకు చూపిస్తాను. కాకపోతే అది 2018 మోడల్ అంట. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇది చూసారా, 11,045 రూపీస్ది మనకి 4,460 రూపీస్కి వస్తుంది. సో చాలా బాగున్నాయి. నాకు ఈ వైట్ మార్బుల్ లాగా వచ్చింది కదా గ్లాస్ది, ఇది బాగా నచ్చింది. మా ఇంట్లోకి ఇలా వైట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది మెయింటైన్ చేయడం అయితే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే పసుపు మరకలు, ఆయిల్ మరకలు ఏవి పడ్డా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నీట్గా మెయింటైన్ చేసే ఓపిక ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోండి. చాలా బాగుంటుంది మీ కిచెన్లో ఇలా వైట్ది. అంటే ఇది కొంచెం యాష్ కలర్ లాగా ఉంది, మరీ వైట్గా ఏం లేదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన కిచెన్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇలాంటి స్టవ్స్ తీసుకుంటే. అండ్ ఇంక ఇదొకటి, ఇది 2 బర్నర్ది మనకి 5,295 రూపీస్ ఉంది కాస్ట్. మనకి 2,200 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీని కాస్ట్ 4,092 రూపీస్ ఉంది. ఆఫర్లో మనకి 1,800కి వస్తుంది. సో ఇలా బేసిక్ మోడల్ దగ్గర నుంచి హై మోడల్ వరకు అన్నీ ఉన్నాయి. 2019 మోడల్ వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మేము ఇది చూసాము 3 బర్నర్ది. కాకపోతే దీనికి ఏంటంటే కింద చేంజబుల్ ఫ్రేమ్స్ రాలేదు. అలా రాకపోతే మనకి ఏదైనా పొంగిపోయినప్పుడు క్లీన్ చేయడం అనేది కష్టమవుతుంది. కానీ అది దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్టవ్ ఆన్ చేసి ఉంచినప్పుడు ఏదైనా గాలి వచ్చిందనుకోండి, ఆ గాలి మంటకి తగలకుండా దానికి ఎడ్జెస్కి కొంచెం పెద్దగా వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారా అది? అండ్ ఇంకా మీరు ఇప్పుడు చూసేది 4 బర్నర్ది. ఇది ఆఫర్లో మనకి 3,400కి వస్తుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 8,400 అలా ఉంది. అండ్ ఇది కూడా, ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది కదా, మీకు ఇంతకుముందు చూపించాను కదా 3 బర్నర్ది. అందులోనే ఇది 2 బర్నర్ది. చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి గ్యాస్ స్టవ్స్లో అయితే. ఈ గ్యాస్ స్టవ్స్ చూసుకున్న తర్వాత మీకు ప్రెషర్ కుక్కర్స్ ఇంకొన్ని మోడల్స్ చూపించలేదు, అందుకే అవన్నీ మళ్ళీ కొంచెం రఫ్గా అలా చూపిద్దామని జస్ట్ చూపిస్తున్నాను. ఇది మనకి గ్రే కలర్లో ఉంది. అలాగే ఇవన్నీ కూడా స్టీల్లో ఉన్నాయి అండ్ అలాగే అల్యూమినియంలో కూడా ఉన్నాయి. వీటితో పాటు మనకి ప్రెషర్ కుక్కర్ బాడీ అంతా కూడా ఇలా కలర్స్లో దొరుకుతూ ఉంటుంది కదా. రెడ్లో ఉంటుంది, మనకి వాయిలెట్ కలర్లో కూడా ఉంటుంది కదా, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు మనకు చూపించేవన్నీ కూడా డిస్ప్లే పీసెస్. ఇక్కడ చూసి మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి సీల్డ్ పీస్ ఇస్తారు. మీకు చూపిస్తాను ఎక్కడ అనేది. మామూలుగా లోపలంతా కూడా సెక్షన్స్ లాగా డివైడ్ చేసి ఇలా బెంచెస్ వేసుకుని వాటిపైన డిస్ప్లే పీసెస్ పెట్టారు. మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఈ విధంగా కౌంటర్ అయితే ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఇంకా సీల్డ్ పీస్ తీసుకోవడమే. వాళ్ళు మనకి బిల్లు కూడా ఇస్తూ ఉన్నారు, నో ప్రాబ్లం మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు సేల్ డీటెయిల్స్ అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ March 5th స్టార్ట్ అయింది, 11th ఎండ్ అవుతుంది, దేనిపైన ఎన్ని ఆఫర్స్ ఉన్నాయనేది క్లియర్గా రాసుంది. సో ఇదన్నమాట. నాకు ఇక్కడ కొంచెం యూనిక్గా అనిపించింది అయితే ఇది. నాకు ఫ్లోర్ మిల్ ఉంటుందని కూడా తెలియదు. అంటే ఇలా చిన్న మినీ ఫ్లోర్ మిల్ ఉంటుందని తెలియదు. అది ప్రెస్టీజ్ బ్రాండ్లో ఉందని అయితే అసలు తెలియదు. సో మనకి ఈ విధంగా గోధుమ పిండి కావాలన్నా, రాగి పిండి కావాలన్నా, శనగపిండి కావాలన్నా కూడా ఇంట్లోనే మనకి మిల్ ఉంటుంది. ఇలా చిన్నది కొనుక్కుంటే దీని కాస్ట్ అడిగాను నేను, 5,000 రూపీస్ అయితే ఉంది. అండ్ వుడ్తో చేసింది, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. వారంటీ గ్యారంటీ ఏం లేవా భయ్య? మరి ఒకవేళ డ్యామేజ్ పీస్ ఏమైనా వస్తే సర్వీస్కి మేమే పే చేసుకోవాలి. సో ఇంకా తరువాతది జ్యూసర్. ఇది 13,000 అలా ఉంది. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఆఫర్లో మనకి 8,500కి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, హారికా చందు కిచెన్ అని, అది కూడా చూడండి. అందులో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అది కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.